ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు? ఉండే సరేనే, నువ్వు ఉండు, నేను వెళ్ళి వరుణ్తో మాట్లాడేసి వస్తా. వెళ్ళి మాట్లాడి రావడం కాదు, వాడు నాకు సారీ చెప్పాలి. మీకు ఏదైనా ఉంటే ఇక్కడే చూసుకోండి. ఇవాళ ఉంది వాడికి నా చేతిలో. ఫోన్లో చాలా ఓవర్గా మాట్లాడుతున్నాడు. నువ్వు గనక అడ్డొచ్చావో నిన్ను తంతా. త్వరగా వెళ్ళి మాట్లాడి రాపో. సర్లేవే ఉండు. సరే అంటే సరే, నోటికి ఏదొస్తుంది మాట్లాడేస్తాడా? నువ్వు వెళ్ళి గట్టిగా చెప్పు, లేదంటే నేను చెప్పను. రోడ్ మీద వెళ్తుంటే రాయి సిరి కొడతా. దెబ్బకు గతం మర్చిపోతాడు. నేను అసలే పిచ్చ కోపం మీద ఉన్నా. త్వరగా వెళ్ళి మాట్లాడరా, వెయిట్ చేస్తుంటా. సరేలేవే, ఆగొస్తా. ఎక్స్క్యూజ్ మీ, మీరు తాగాక ఆ బాటిల్ నాకు ఇస్తారా? ఒకటి నెత్తి పగలగొట్టాలి. సారీ అండి, నాకు అర్థం కాల. అంటే మీరు బియర్ తాగాక ఆ బాటిల్ నాకు ఇచ్చేయండి. ఒకటి తల పగలగొట్టాలి. కావాలంటే మీకు మనీ పే చేస్తాను. సారీ అండి, నేను కూడా నా ఫ్రెండ్ తలపాలు కొట్టాలి, అందుకోసమే కొన్నా. బాటిల్తో పాటు పేరుగడే ఇచ్చారు. వేసేయడం ఎందుకు లేని చెప్పేసి తాగేస్తున్నా. కావాలంటే మీకు ఇంకోటి కొనిస్తా, కొట్టుకోండి. ఓ, మీరు కొట్టాలా? నేను ఒక్కదాన్నే అనుకున్నానే. అంటే సినిమాలో చూపెట్టినట్టు ఒక లావుకర్ ఉన్నా సరిపోతుంది, అడ్జస్ట్ అయిపోతా. అంటే ఇప్పుడు మీరు మీ బాయ్ ఫ్రెండ్ తలపాలు కొడతారా? కాదు, నా ఫ్రెండ్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ది. వెపన్ ఓకే, మరి టార్గెట్ ఎక్కడ? అక్కడ ఉన్నాడు కదా, వాడే. ఆ పక్కనున్నది నా ఫ్రెండ్. వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు. వాళ్ళిద్దరి మధ్యలో వెళ్ళడం రిస్క్ అని తెలిసినా కూడా ఏం ఆలోచించకుండా వాళ్ళకి హెల్ప్ చేశాను. అయినా అదెవత్తి మధ్యలో అంటాడా? చంపేయాలంత కోపం వచ్చింది. కానీ ఈసారికి తల పగలగొట్టి వదిలేద్దాం అనుకుంటున్నా. నేనెవరంటాడా ముష్టదవా. ఎందుకు నవ్వుతున్నారు? పిచ్చెక్కిందా? లేదు, బీరెక్కింది. ఇన్ఫ్యాక్ట్ నీ ఫ్రస్ట్రేషన్ కూడా ఎక్కింది అనుకో. ఈ లోకంలో అలాంటి వాళ్ళు ఉంటారా అనే ఒక డౌట్ ఉండేది. కానీ మిమ్మల్ని చూసిన తర్వాత నమ్మకం వచ్చింది. నీలాగంటే? ప్రేమించుకున్న ఇద్దరు మధ్యలోకి వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేసి మరీ తిట్లు తినే ఒక జాతి ఉంటుంది కదా, అందులో ఎవ్వరు కనపడలేదు. కానీ ఇప్పుడు మీరు కనపడ్డారు. అంటే మీరు కూడా? నీ అంత కాదు, కానీ నీకంటే ఎక్కువే. ఓ అవునా? అసలు ఏం జరిగింది? ఏందిది? ఆ పిల్ల అక్కడ కూర్చొని ఏడుస్తుంటే నువ్వు హ్యాపీగా బీర్ తాగుతున్నావు. మామ, ఏదైనా ఉంటే మంచిగా మాట్లాడుకొని సెటిల్ చేసుకోండి మామ. ఇప్పుడు ఏమంటావురా? పోయి కాలు పట్టుకొని ఓదార్పు యాత్ర ఏమంటావా? అదంతా నాతో కాదు, కానీ లైట్ తీసుకో. రే రోహిత్, నా దరిద్రానికి మీలాంటి వాళ్ళందరూ నాకే తగులుతారు. ఇక్కడ రాసిపెట్టి ఉంటుందిగా. ఏ వదిలేరా. అది కాదురా రే. అరే రోహిత్, రోహిత్. అరే రోహిత్, పదరా సిటీ దగ్గరికి వెళ్దాం. ఇంకోసారి నువ్వు అన్నట్టే తను అలా బిహేవ్ చేసింది అనుకో, నిజంగా చెప్తున్నా మామ, ఇంకోసారి నీ దగ్గర డిస్కషన్ పెట్టను. పదరా రే. అసలు నీకెందుకు రా మా ఇద్దరి మీద అంత ఇంట్రెస్ట్? రిలాక్స్, రూమ్లో బీర్లు ఉన్నాయి, హ్యాపీగా తాగు. నన్ను సౌమింగ్ నాతో కాదురా, వదిలే. అరే ఏం మాట్లాడుతున్నావురా? అరే మీరిద్దరు కలిసి ఉండడానికి కారణం నేను రా. అలానే ఇప్పుడు మీరు గొడవ పడుతుంటే చూస్తూ ఊరుకోవాలా? మామ పద వెళ్దాం సిరి దగ్గరికి. చెప్తున్నా కదా, ఈసారి కనుక తను అలా బిహేవ్ చేస్తే నిజంగా చెప్తున్నా నేను ఇంకోసారి అడగను మామ. పద వెళ్దాం. వెయిట్, నీకెందుకురా? మా ఇద్దరి మధ్యలో నీ ఇంట్రెస్ట్ ఏంటి అని మొహం మీద అన్నాక కూడా సిగ్గు లేకుండా అలా ఎలా ఉన్నావు అసలు? ఓ సారీ, సిగ్గులేదా అని ఫ్లోలో వచ్చేసింది. అన్ని మాటలు అన్నాక కూడా కోపం రాలేదా? అంటే నాకు కూడా ఇలానే జరిగింది, కానీ కొంచెం డిఫరెంట్గా.
ఒసి పద, లేట్ అవుతుంది. వరుణ్ నువ్వు వెళ్ళు. నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను. ఫుడ్ పైన బెడ్ మీద పెట్టేసి వచ్చాం, చల్లారిపోతే బాగోదు. పద. శ్వేత ఆల్రెడీ తినేసింది సఖి, నువ్వు వెళ్ళి తిను, తను వచ్చేస్తుంది. నేను ఒక్కదాన్ని అక్కడ పిచ్చిదానిలా తినాలా? పద. వరుణ్ నేను మళ్ళీ కాల్ చేస్తాను, ఓకేనా? ఎందుకే నన్ను లాక్కొని వచ్చావు? మరి ఎంతసేపు వెయిట్ చేయాలి నీకోసం? వరుణ్ గాడేనా? లిఫ్ట్ చేసి స్పీకర్లో పెట్టు. దానికి ఏమైనా మెంటలా? నువ్వు లేకపోతే తినదా? స్నానం కూడా చేయదా? మరి దాన్నే పెళ్లి చేసుకో. నువ్వు లేకపోతే ఉండలేదేమో. ముందొకసారి క్లియర్ గా అబ్జర్వ్ చేయి. మేడం సరేమో, అందుకే నేను వదలట్లేదు. ఒరే వరుణ్ గా, ఎక్కడున్నారా నువ్వు? చంపేస్తాను ఎదవా. ఏంటి సారా మేడమా అని చెక్ చేసుకోవాలా? చెత్తనాయలా. నువ్వు హాస్టల్ దగ్గరికి రారా ముందు. అయినా నీకెందుకేమా మధ్యలో? ప్రశాంతంగా ఉండనియవా మమ్మల్ని? ఊరికే వచ్చేస్తావు మధ్యలోకి ఏదో పిట్ట మొహం వేసుకొని. ఏమన్నావురా? పిట్ట మొహమా? నువ్వు ఇంకోసారి హాస్టల్ దగ్గర కనిపించు, నా చేతికి చిక్కావో చచ్చావే ఎదవా. కాల్ కట్ చేశాడు, మళ్ళీ కాల్ చేయి. అయినా వాడు నన్ను అన్ని మాటలు అంటుంటే నువ్వేం చేస్తున్నావే? కాల్ చేయి ముందు. ఏంటి నీ కాల్ కూడా లిఫ్ట్ చేయట్లేదా? హలో, ఆగుతావా? అతను అలా కాల్ లిఫ్ట్ చేయడు. మాకంటూ ఒక కోడ్ ఉంటుంది, అది నేను టైప్ చేసినప్పుడు నేనే తెలిసి కాల్ లిఫ్ట్ చేస్తాడు. ఏంటా కోడ్? నీకెందుకు చెప్పాలి? నా దగ్గర సీక్రెటా? ఇప్పుడు చెప్తావా లేదా? అసలు నీకేం కావాలి? వాడిప్పుడు ఇక్కడికి రావాలి, నేను వాడిని తన్నాలి. సరే ఉండు. మేడం మీరు సారా? కోపం తెప్పించకు నాకు. సారీ మేడం, సారీ సారీ. సారీ సారీ. మీరు స్టోరీ చెప్తుంటే మధ్యలోనే నా స్టోరీ చెప్పేశాను. సిగ్గులేదా అని అంత పెద్ద మాట అన్నాక కూడా మీకు కోపం రాలేదా? వచ్చింది మేడం, కానీ వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటే మళ్ళీ నార్మల్ మూడ్లోకి వస్తారని చెప్పేసి వాళ్ళిద్దరిని ఒక దగ్గర తెచ్చా. సిరి నువ్వైనా మాట్లాడొచ్చు కదా, ఎందుకు ఇంత కాంప్లికేట్ చేస్తున్నారు ఇద్దరు? అభి నువ్వెందుకు మాట్లాడుతున్నావు? ఎవరు మాట్లాడాలో వాళ్ళని మాట్లాడమను. రే రోహిత్ మాట్లాడరా. మాట్లాడతాను. మేడం గారు ఆ పొగరు తగ్గించుకుంటే మాట్లాడతాను. రూమ్లో చెప్పా కదా ఆల్రెడీ, మేడం పొగరికి బ్రాండ్ అంబాసిడర్. రే ఇన్ఫ్యాక్ట్ గూగుల్లో పొగరు అని సెర్చ్ చేసి ఆ వర్డ్కి సిరి అని రిప్లేస్ చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది. అంతుంది మేడంకి. సిగ్గుంటే నువ్వే వచ్చి మాట్లాడేవాడివి, ఇలా మధ్యలో అభిని తీసుకొచ్చేవాడివి కాదు. అయినా మాట్లాడడం చేతగానప్పుడు ఇక్కడ దాకా రావడం ఎందుకు? ఆ రూమ్లోనే కూర్చుని తాగి ఆ కుండ పెంచుకో. డెలివరీ చేస్తే ఆల్ ఇండియాలో ఉన్న ఆల్ బ్రాండ్స్ బయటకు వస్తాయి. సిరి రిలాక్స్. సిరి ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నీకేం తెలియదు అభి. ఏం మాట్లాడుతున్నావు? నేను మాట్లాడతా ఏదో నువ్వు వెళ్ళు. అయినా తాగుడు మీద మనుషుల మీద లేదా? ఏం మాట్లాడతావురా నువ్వు? నేను మాట్లాడుతున్నాగా, నువ్వు వెళ్ళు. రిలాక్స్ అభి. ఏం చెప్పాలనుకుంటున్నావు? రే రోహిత్ ఏం మాట్లాడతావురా? నువ్వు బయటికి పోయి పార్కింగ్ లాట్ లో వెయిట్ చేయపో. మా ఇద్దరి మధ్యలో నీకెందుకురా? నువ్వు దొబ్బా ఇక్కడి నుంచి. పోరన్నావు, ప్రేమన్నావు, ఎట్టాకైనా కలపమన్నావు. ఒక్కసారి కలిపినాక నువ్వు నన్ను దొబ్బేమన్నావు. బండడిగావు, రూమ్ అడిగావు, పంటులాగా వాడుకున్నావు. అన్ని అయిపోయినాక నువ్వు నన్ను దొబ్బేమన్నావు. ఓ, నాకు ఇప్పుడు అర్థమైంది. ఈ బాటిల్ అవసరం నాకంటే ఎక్కువ మీకే ఉంది. ఇప్పటికి ఇది మీరు ఉంచేసుకోండి, నేను ఇంకోటి తీసుకుంటాలే. లేదు నువ్వే తీసుకో, నాకు ఎలాగో ఇంకో బీర్ తాగాలని ఉంది. వై? నాకున్న కోపానికి ఒక బీర్ సరిపోదు, ఒక కాటనే కావాలి. ఓ, అన్ని తాగితే పడిపోతావేమో. పర్లేదు,
అర్ధరాత్రి అయినా లేస్తా, అంత తాగాక ఒక ఆమ్లెట్ వేయడానికైనా లేస్తా, అప్పుడు వాడి నెత్తి పగల కొడతా. ఒక అబ్బాయి నన్ను ప్రేమించాడు అని చెప్పిన దగ్గర నుంచి ప్రతి విషయంలో మనమే తోడుగా ఉంటాం. ఇంట్లో తెలిస్తే తోలు తీస్తారని తెలిసి కూడా మధ్యలోకి దూరుతాం. అసలు మనలాంటి ఫ్రెండ్స్కి నిజంగానే సిగ్గులేదు కదా. వాళ్ళు మాట్లాడుకుంటుంటే మనం బయట వెయిట్ చేస్తాం, పార్క్లో తోడుంటాం. వాళ్ళు కలవాలనుకుంటే దగ్గరుండి మనమే ప్లాన్ చేసి కలిసేలా చేస్తాం. బయటికి వెళ్ళాలంటే బండి ఇస్తాం, గిఫ్ట్లు ఇవ్వాలంటే డబ్బులు కూడా అరేంజ్ చేస్తాం. తినమ్మా వాళ్ళ ప్రేమను వాళ్ళకంటే మనమే ఎక్కువ ఫీల్ అవుతాం. కానీ సింపుల్గా నీకేం సంబంధం అనేస్తారు. నిజమే. మనం కూడా వాట్సాప్ గ్రూప్, ఇన్స్టాలో ఒక పేజ్ క్రియేట్ చేద్దాం. ఇక్కడే ఇద్దరం ఉన్నామంటే మనలాంటి పిచ్చోళ్ళు ఇంకా బయట చాలామందే ఉండుంటారు. నిజమే. మధ్యలో ఇరుక్కున్న మనలాంటి వాళ్ళకే మన హార్ట్లో మైండ్లో ఉన్న ఆ పెయిన్ అనేది తెలుస్తుంది కదా. అసలు అన్నీ తెలిసి కూడా మధ్యలోకి ఎందుకు దూరుతానో నాకు ఇప్పటికీ అర్థం కాదు. మీరు పడ్డ మాటల్లో ఒక సగం పడుంటా. ఇంకెన్ని వినాల్సి వస్తుందో. ఫ్రెండ్షిప్ అండి. దేవదాస్ పార్వతి, లైలా మజ్ను, ముంతాజ్ షాజహాన్, ఇలా వరల్డ్లో ఉన్న ఎన్నో గ్రేటెస్ట్ లవ్ స్టోరీస్లో బ్యాక్ సైడ్ మనలాంటి ఫ్రెండ్ ఒకటి ఉంటాడు కదా, జూనియర్ ఆర్టిస్ట్ లాగా. ఎగ్జాక్ట్లీ. మనం లేకుండా ప్రేమించిన ఫీలింగ్ కూడా ఎక్స్ప్రెస్ చేయలేరు వీళ్ళు. అలాంటిది మనల్ని మధ్యలో మీకేం సంబంధం అని అంటారు. అసలు గరుడ పురాణంలో వీళ్ళంటి వాళ్ళకి ఏదో ఒక శిక్ష విధించే ఉంటారు. అది వేయాలి వీళ్ళకి. ఇంతకీ మీ ఫ్రెండ్స్ సెట్ అయినట్టేనా? వాళ్ళెప్పటి నుంచో సెట్టే, కానీ నేనే తల కాకపోయినా కనీసం వాడి కాళ్ళైనా విరగొట్టాలి ఇవాళ. ఇదేంటి ఇక్కడే ఉండి కాల్ చేస్తుంది? ఒసేయ్, నువ్వు వాడి కళ్ళు మూసి గట్టిగా పట్టుకో. నేను వాడి డొక్కలో గుద్దితే గుక్క పెట్టుకుంటూ వెళ్ళాలి వాడు హాస్టల్కి. సరేనా? నువ్వాను వచ్చేస్తా ఇప్పుడే. ముందు చెప్పేది వినవే. మేము బయటకు వెళ్తున్నాం, నువ్వు రూమ్కి వెళ్ళిపో. ఒసేయ్ పంది మొహందానా, నేను ఇప్పుడు రూమ్కి వెళ్ళి పడుకుంటే నువ్వు ఊరంతా తిరిగి ఎంజాయ్ చేస్తావా? అయినా వాడిని ఎత్తి పగలగొట్టాలని చెప్పాను కదా నీకు. ఏడ్సావులే, జాగ్రత్తగా వెళ్ళు. సరే బాయ్. దొంగ మొహంది, దోస పెంక మొహంది. నేను కొడతాను వాడిని. తీసుకెళ్ళిపోయింది. అబ్బా, ఇప్పుడు నేను ఒక్కదానే వెళ్ళాలి. హలో, ఏమైందిరా? నైట్ షోకి టికెట్స్ బుక్ చేసినావు కదా? అవును. స్క్రీన్ షాట్ పెట్టు. దేనికిరా? సినిమాకి సిరి నేను వెళ్తున్నాం, నువ్వు రూమ్కి వెళ్ళి పడుకో. సరేనా? బాయ్. నాకు అర్థమైంది, వీళ్ళు ఇంకా మారరు. వీళ్ళు మారరు. సారీ, ఇంతకీ మీ పేరేంటి? ఓ, ఐమ్ సఖీ. నేను అభి. ఇంతకీ ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ఏముంది, అసలు మనం లేకపోతే వాళ్ళ ప్రేమే లేదు. వాళ్ళు ఎన్ని మాట్లాడినా వాళ్ళ హ్యాపీనెస్సే కదా మనం కోరుకునేది. దానికోసం ఏమైనా చేస్తాం. చివరికి మనమే అన్నీ లాస్ అవుతాం. కానీ ఆపుతామా? లేదు. వాళ్ళు లేచిపోయారు అనుకో, ఫస్ట్ మనకే సన్మానం అవుద్ది. కానీ సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం, తప్పదు కదా. మనకి పేరు లాంటిదేం లేదా? పేరేం లేదు, మనమే పెట్టుకోవాలి. ల్యాండ్ డీల్ చేసేవాడిని ల్యాండ్ బ్రోకర్ అంటారు, మ్యారేజ్ చేసేవాడిని మ్యారేజ్ బ్రోకర్ అంటారు. మనం ఏం చేస్తున్నాం? ఇద్దరు ప్రేమికులకు హెల్ప్ చేస్తున్నాం. అంటే మనం అయినా వాళ్ళు మనీ కోసం చేస్తారు, మనం ఫ్రెండ్షిప్ కోసం చేస్తాం. నిజమే.